హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాని దేవి బ్లాగ్స్. ఈ వీడియోలో ఏంటంటే మనకి కోతి నుంచి మనిషి ఎలా ఆవిర్భవించాడు అనేది నేను చెప్దాం అనుకుంటున్నాను. ఇది కొంతమంది తెలిసే ఉంటుంది, కానీ ఇన్ డీటెయిల్డ్గా చాలామందికి తెలియదు. అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి కోతి నుంచి మనిషి పుట్టాడు అనడానికి మనకి చాలా ఆధారాలు ఉన్నాయండి. మనకి సైన్స్లో డెవలప్మెంట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే కోతి రూపం నుంచి మనిషి డెవలప్ అయ్యాడు అంటే అది సైన్స్లో డెవలప్మెంటే. ఇది మనకి చార్లెస్ డార్విన్ రాసిన ద ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ అనే గ్రంథంలో క్లియర్గా వివరించబడిందండి. ఇది కోతి నుంచి మనిషి ఎలా వచ్చాడనేది దీనికి ఒక 5 దశలు ఉంటాయి. మనకి ఇది ఫస్ట్ వచ్చేసి ఆస్ట్రలోపిథెకస్ అని చెప్పేసి ఇది మనిషి యొక్క ఫస్ట్ రూపం అన్నమాట. ఈ రూపంలో ఏంటంటే 2 కాళ్ళపై నడవటం ప్రారంభించారు. ఇంతకుముందు మనకి కోతి రూపంలో చూస్తే మనకి కోతి 4 కాళ్ళతో నడుస్తుంది. ఇది ఆస్ట్రలోపిథెకస్ ఈ దశలో వచ్చేసి 2 కాళ్ళపై నడవడం ప్రారంభించారనమాట. నెక్స్ట్ వచ్చేసి హోమో హాబిలస్ అని చెప్పేసి ఇంకో దశ. ఇందులో ఏంటంటే పరికరాలు అంటే కొంచెం అక్కడ రాళ్లతో తయారు చేసిన టూల్స్ వాడేవాళ్ళు పాత రోజుల్లో. అట్లాంటి టూల్స్ వాడటం మనకి డెవలప్మెంట్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇది రెండో దశ హోమో హాబిలస్ దశలో వాళ్ళు టూల్స్ ఉపయోగించడం ప్రారంభించారు. మూడో దశ వచ్చేసి హోమో ఎరెక్టస్ అనమాట. ఇందులో ఏంటంటే వీళ్ళు ఫైర్ వాడటం స్టార్ట్ చేశారు. ఇప్పుడు మనకి వంటలకు కానీ ఫస్ట్ పచ్చివి తినేసేవాళ్ళు, తర్వాత చిన్న చిన్న ఫైర్ మీద పెట్టుకొని ఆ టేస్ట్ చూడటం వాళ్ళు స్టార్ట్ చేశారనమాట. ఇది హోమో ఎరెక్టస్ దశలో వాళ్ళు ఫైర్ ఉపయోగించడం ప్రారంభించారు. ఇంకోటి ఏంటంటే నియాండర్తల్స్. ఇవి మనిషి రూపానికి దగ్గరగా ఉండే జీవులు అన్నమాట. అంటే మనకి కోతి దాంట్లోనే చింపాంజీ ఇవన్నీ కూడా ఉంటాయి. 2-3 రకాలు బబూన్స్ అని అలాగా. వాటిలో నియాండర్తల్స్ అనేసి ఒక టైప్ ఆఫ్ రకం అన్నమాట. ఇంకోటి కోతి డిఎన్ఏ మనిషి డిఎన్ఏ వచ్చేసి 98% సేమ్ ఒకటే ఉంటుంది. డిఎన్ఏ ఫార్మేషన్, డిఎన్ఏ స్ట్రక్చర్ అనేది కోతిది మనిషిది 98% వరకు కూడా మనకి మ్యాచ్ అవుతుంది ఆ డిఎన్ఏ. ఇప్పుడు కోతుల నుంచి తర్వాత ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం చెప్పుకున్నట్లయితే ఇప్పుడు హైబ్రిడ్ నాటు రకాల చెట్లు ప్లస్ హైబ్రిడ్ రకాలు ఉంటాయి. ఇప్పుడు హైబ్రిడ్ రకాలు ఎలా తయారు చేస్తారు? ఏదైనా రెండింటిని ఫెర్టిలైజ్ చేశాక వాళ్ళు హైబ్రిడ్ రకాన్ని తయారు చేస్తారు. అలానే ఈ సైన్స్లో మనకి పరిణామక్రమం చెందాకనే కోతి నుంచి మనిషి డెవలప్ అయ్యాడు అనమాట. ఇది సైన్స్లో డెవలప్మెంట్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. వీళ్ళు ఫస్ట్లో మనకి మనిషి ఆవిర్భవించినప్పుడు మనిషి చాలా పొడవు ఉండేవాళ్ళు, 15 అడుగులు అలాగా. అది అలాగా కొంచెం సైన్స్ డైవర్సిఫికేషన్ వల్ల అలా అలా కొంచెం ఇప్పుడు హైట్ తగ్గుతూ వచ్చారు. మనకి అప్పుడు ఎనర్జీ కూడా బాగుండేది. ఇప్పుడు ఎనర్జీ లెవెల్తో పోలిస్తే అప్పుడు ఫుడ్ కానీ న్యాచురల్గా తీసుకునేవాళ్ళు, హైట్ ఎక్కువ ఉండేవాళ్ళు, ఎనర్జీ ఎక్కువ ఉండేది. తర్వాత ఇప్పుడు ఆ ఫుడ్ లెవెల్స్ కానీ ఎనర్జీ కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దానికి లేదనమాట, ప్రజెంట్ ఉన్న హ్యూమన్ బీయింగ్స్కి. ఇప్పుడు ఇది జెనెటిక్ దాంట్లో వచ్చిన మార్పులు ఇవన్నీ కూడా జెనెటిక్ వేరియేషన్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళు ఫస్ట్లో ఎలా వాడారు, ఎలా ఫుడ్ తిన్నారు, ఆ ఐటమ్స్ అవన్నీ కూడా నేను మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే ఇది చాలామందికి తెలిసి ఉండొచ్చు, ఇంకా ఇన్ డీటెయిల్డ్గా మీకు చెప్దాం అనేసి నేను ఇదంతా చూపిస్తున్నాను. ఈ 5 దశల్లో వచ్చేసి ఆస్ట్రలోపిథెకస్ ఫస్ట్ దశ, హోమో హాబిలస్ రెండో దశ, హోమో ఎరెక్టస్ మూడో దశ, నియాండర్తల్స్ 4వ దశ, హోమో సేపియన్స్ 5వ దశ అనమాట. హోమో సేపియన్స్ వచ్చేసి ఇది లేటెస్ట్ మానవుల రూపం అనమాట. సుమారు 2 లక్షల సంవత్సరాల క్రితం నేడు మనం ఉన్నాము, ఈ ప్రజెంట్ మనిషి ఇలా ఉన్నాడు అని చెప్పడానికి 2 లక్షల సంవత్సరాల నుంచి కూడా మనిషి అభివృద్ధి చెందుతూ ఉన్నాడు. ఈ కోతి డిఎన్ఏ మనిషి డిఎన్ఏ కూడా 98% మ్యాచ్ అవుతుంది. దీన్ని బట్టి మనకి ఏం చెప్పాలంటే కోతి మనిషి అని కాదు, కోతి నుంచి పరిణామక్రమం చెంది మనిషి రూపంలో ఉన్నాడని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అవి కొన్ని చింపాంజీలు కానీ బబూన్స్ కానీ అవి కొన్ని జాతులు అలాగే ఉండిపోవటం వల్ల అవి ఆ రూపాల్లో ఉన్నాయి. కొండ ముచ్చులు అంటారు, చింపాంజీలు అంటారు, కోతులు అంటారు, బబూన్స్ అంటారు, ఇలా రకరకాలుగా కొన్ని జాతులు అలాగ ఉండిపోయినాయి. ఏదైనా 1-2 జాతులు పరిణామక్రమం చెందటం వల్ల మనం మనిషి రూపంలోకి ఉన్నాం అన్నమాట. ఎందుకంటే ఆ నిలబడే స్ట్రక్చర్ కానీ నడిచే స్ట్రక్చర్ కానీ అంతా కూడా కోతికి మనిషికి సేమ్ ఉంటుంది. ఈ పిక్స్ని నేను మీకు ఈ ఛానల్లో యాడ్ చేశాను. మీకు ఇన్ఫర్మేషన్ నేను నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, శివాని దేవి వ్లాగ్స్.
మీకు ఇలాంటి ఇంకా ఎన్నో తెలియని విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. కొత్త కొత్త వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. దయచేసి మీరు నా వీడియోస్ చూసి నాకు సపోర్ట్ చేయండి. నేను తప్పకుండా మీకు ఎన్నో తెలియని విషయాలు మీకు నేను వీడియో చేసి నేను చూపించడానికి నేను ప్రయత్నిస్తాను. నా వీడియోని చూసే ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చిందని ఇన్ఫర్మేషన్ మీరు ఇంకా అందరికీ షేర్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఇది చిన్నపిల్లలకి చూపిస్తే కూడా ఇది వాళ్ళకి, ఎందుకంటే చిన్న స్టాండర్డ్స్లో సైన్స్లో ఉంటుంది మనకిది. వాళ్ళకి చూపిస్తే కూడా ఇది పిక్టోరియల్గా వాళ్ళకి అర్థమవుతుంది బాగా. అందుకని చూడండి ఇదంతా మనకి ఎలా నడుస్తున్నారు, ఎలా పరిణామక్రమం చెందారనేది నేను వీడియో మొత్తం కూడా నేను మీకు చూపించాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.